గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అన్ని రకాల క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆర్డీఓ చంద్రకళకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్లో క్రీడాకారుల కోసం దాదాపు 20 ఎకరాల భూమిని కేటాయించిందని, సర్వే నంబర్ 560/16లో గల 20 ఎకరాల ప్రభుత్వ భూమికి క్రీడా హబ్ నిర్మాణం కోసం రెవెన్యూ రికార్డులను యువజన క్రీడల శాఖ పేరిట మార్పు చేయాల్సి ఉన్నదని, ఈ ప్రక్రియ ప్రారంభమైన సంబంధిత శాఖల సమన్వయం లోపంతో ఆలస్యమవుతోందని, వెంటనే యువత క్రీడల్లో రాణించాలని ఒక మంచి సంకల్పంతో అధికారులు, నాయకులు క్రీడా హబ్ అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హరిచంద్ర ప్రసాద్, శివ, రాజు, కనకయ్య, ఇలియాస్, స్వామి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్లోని వివిధ క్రీడలకు సంబంధించిన బాధ్యులందరి సమక్షంలో ఆర్డీఓ గారికి, స్థానిక ఆర్డీఓ గారైన చంద్రకళ మేడం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కొరకై గజ్వేల్ ప్రాంతంలోని 560 సర్వే నంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల సమక్షంలో, ప్రతి క్రీడకు సంబంధించిన అందరి బాధ్యుల సమక్షంలో ఆ ల్యాండ్ డిమార్కేషన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు భూభారతిలో కూడా మాకు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని కూడా సంబంధించిన శాఖను, అంటే డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై ఆ పేరు మార్పిడి చేయవలసిందిగా ఈరోజు ఆర్డీఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా క్రికెట్ బాధ్యులు హరి గారు, అలాగే స్వామి గారు, అలాగే కబడ్డీ నుంచి శివకుమార్ గారు, అలాగే బ్యాడ్మింటన్ నుంచి మా వర్మన్న గారు, అలాగే వాలీబాల్ నుంచి రాజన్న గారు, అలాగే చెస్, క్యారమ్స్ మా ఇలియాస్ అన్న గారు, కనకయ్య గారు, అలాగే ప్రతి ఒక్కరి గజ్వేల్లో దాదాపు వేల మంది క్రీడాకారులు ప్రతిరోజు కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్లో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కాకుండా ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఎన్నో క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా స్పోర్ట్స్ హబ్కి ఎంత త్వరగా అయితే స్పోర్ట్స్ హబ్ నిర్మించుకుంటామో అంత త్వరగా కొన్ని వేల మందికి భవిష్యత్తును చూపించే ఒక స్థలాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఆర్డీఓని కలవడం జరిగింది. వెంటనే అతి త్వరలో శాట్స్ ఎండి గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ విధంగా దాదాపు ఒక 20 కోట్లతో ఇక్కడ స్పోర్ట్స్ హబ్ని నిర్మిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఒక 2 కోట్లు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్ బ్లాక్స్, అలాగే వాళ్ళకి అకామిడేషన్ కూడా నిర్మించుకోవడానికి ఒక 2 కోట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిపై త్వరలోనే శాట్స్ ఎండి కూడా కలవడం జరుగుతుంది. మరొకసారి గజ్వేల్లో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఈ సందర్భంగా ఐక్యంగా ఉంటూ స్పోర్ట్స్ హబ్ సాధించే వరకు కూడా రాజకీయాలకు అతీతంగా మన అందరం కూడా కలిసికట్టుగా దీనిపై సమిష్టిగా పోరాడదామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ అండి.